వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇది కేవలం ఒక సినిమా గురించే కథ కాదు. ఇది ప్రతి సినిమా ప్రేక్షకుడి మనసులో నడిచే అనుమానం గురించిన కథ. టికెట్ తీసుకుని థియేటర్లో కూర్చునే ప్రతి వ్యక్తి వెనుక ఒక అంచనా, ఒక ఆశ, ఒక కళ ఉంటాయి. అయితే ఆ ఆశను కొందరు దర్శకులు తమ ప్రమోషన్ ట్రిక్స్ కోసం నిస్సంకోచంగా ఉపయోగిస్తారు అనేది నిజం. ఇటీవల రాజాసాబ్తో మళ్లీ అదే అనుమానం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడెప్పుడా అని ఊరించిన రాజాసాబ్ మీద భారీ అంచనాలు ఫస్ట్ లుక్ టీజర్ అయిన రోజు నుంచి అభిమానుల కళ్లలో దగదగలు మెరుపులే. వృద్ధ ప్రభాస్ లుక్, తెల్ల వెంట్రుకలు, గుబురైన గడ్డం, మిస్టరీతో నిండిన కళ్లలో ఏదో పెద్ద కథ ఉన్నట్లుగా అనిపించింది. ఈ లుక్కి తగ్గట్లుగా ట్రైలర్లో అద్దిరిపోయే యాక్షన్. ఈసారి ప్రభాస్ మరో లెవెల్లో ఉంటాడు అనే నమ్మకాన్ని స్వయంగా ప్రమోషన్ ఇచ్చింది. కానీ థియేటర్ తలుపు మూసుకునే సమయానికి ఆ లుక్ అసలు సినిమాలో లేదని కనిపించింది. 3 గంటలు నడిచిన సినిమా మొత్తం కూడా ప్రేక్షకులు వేచి చూసింది మాత్రం ఒక్కటే. అది ఎప్పుడొస్తుంది? ఆ ఒక్క సీన్ అయినా ఉంటుందా? లేక ఇక్కడ కూడా మోసమేనా? సమాధానం లేదు. సినిమాలో ఆ లుక్కే లేదు. అయితే అది ట్రైలర్లో ఎందుకు ఫస్ట్ లుక్గా రిలీజ్ చేశారు? కథకి అడ్డొస్తుందా? సీక్వెల్ కోసం దాచుకున్నారా అన్న సమాధానాలన్నింటికన్నా కూడా ముందు ఒక్క ప్రశ్న ప్రేక్షకుల హృదయాన్ని గుచ్చింది. ఇది నిజంగానే మోసం కదా? ఇది మొదటిసారి జరుగుతున్నదా అంటే కాదు. సినిమా ప్రపంచంలో ప్రమోషన్ పేరుతో సృష్టించిన భ్రమలు ఎన్నో ఉన్నాయి. ఆ భ్రమల వెనుక దాగిన అసలు నిజాలను చూస్తే ఈ కథ ఒక థ్రిల్లర్లా ఉంటుంది. శంకర్ ఐ విజన్ కి పేరొందిన శంకర్ ఐ ఫస్ట్ లుక్ విడుదల చేసిన రోజు దేశం మొత్తం కూడా ఒక్కసారిగా అటెన్షన్ ఇచ్చింది. బీస్ట్ లుక్ లో విక్రమ్ నిలబడడం ఒక మానవుడు కాదు, ఒక ప్రాణికి ఎదురుగా నిలిచినట్లుగా కనిపించింది. ఆ లుక్ కోసం విక్రమ్ పడిన కష్టాలు, మేకప్, గంటలు అన్నీ కూడా వార్తల్లో వచ్చాయి, ఆసక్తిని పెంచాయి. కానీ థియేటర్లో ఆ లుక్ ఎక్కడా? ఒక పాటలో 2 చిన్న సన్నివేశాలు తప్ప సినిమాపై ప్రభావం 0. కానీ అప్పటికి బజ్ పూర్తిగా క్రియేట్ అయిపోయింది. విజువల్ గిమిక్ పనిచేసింది. ఇక్కడ అసలైన కథ ఏంటంటే ప్రేక్షకులు మళ్లీ మోసపోయారు. మహేష్ బాబు స్పైడర్ తొలి గ్లిమ్స్లో ఒక మెకానికల్ స్పైడర్ ప్రేక్షకుల రక్తాన్ని వేడెక్కించింది. సాంకేతికత, యాక్సియోనైజ్, టెక్నో థ్రిల్లర్ ఏవో వంటి వింత కాన్సెప్ట్ని ఊహించారు. కానీ సినిమాలో ఆ స్పైడర్ కనిపించలేదు. అది కేవలం గ్లిమ్స్ కోసం మాత్రమే చేయబడిందని ప్రేక్షకులకి ముందే హెచ్చరించి ఉంటే అంత నిరాశ ఉండేది కాదు. కానీ ఫ్యాన్స్ అప్పటికే కథను ఊహించేసుకున్నారు. సినిమా థియేటర్లోకి రాగానే అంచనాలు నేలమట్టం అయిపోయాయి. రజనీకాంత్ కూలీ, గోల్డెన్ వాచీలు గ్లిమ్స్లో, పోస్టర్లో కొద్దిసేపు కనిపించిన ఆ వాచీలతో సోషల్ మీడియాలో వందల థియరీలు పుట్టాయి. ఇది టైం ట్రావెలర్ మూవీనా లేక ఒక సీక్రెట్ ఏజెంట్ కాన్సెప్టా అని అభిమానులు వాదించుకున్నారు. కానీ లోకేష్ కనకరాజు చెప్పిన సమాధానం నిజాన్ని బయటపెట్టింది. అది స్మగ్లింగ్ ట్రాక్కి సంబంధించిన సింపుల్ ప్రూఫ్ అని మాత్రమే. సినిమాలో కూడా అంత ప్రాముఖ్యత అయితే లేదు. కానీ అప్పటికే ప్రేక్షకులు ఊహల్లో దానికి విలువ రెట్టింపు అయిపోయింది. అయితే ఇక్కడ కథ ముగిసిందా? కాదు, ఒక పెద్ద ప్రశ్నకు దారి తీస్తోంది. సినిమా ప్రమోషన్స్లో చూపిస్తుంది నిజమా లేక ప్రేక్షకులను థియేటర్స్కి లాగించడానికి వేసిన వలయ? ప్రేక్షకుల్ని మోసం చేయడం కొత్తేం కాదు. కానీ ఇప్పుడు ఆ ఒక్క అలవాటు మారుతోంది. కంటెంట్ కంటే ప్రమోషన్స్ ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈసారి మాత్రం మిస్ఆన్స్ లేదు అన్న నమ్మకాన్ని కొందరు దర్శకులు తాము సృష్టించుకున్న హైప్తోనే నాశనం చేస్తున్నారు. ప్రతి ట్రైలర్ వెనుక ఒక వాస్తవం ఉంటుంది. ఆ వాస్తవం ప్రేక్షకులకి చూపించేది ఒకటి, సినిమా లోపల ఉన్నది మరొకటి. మనం ఈ రోజుల్లో చూస్తున్న ప్రమోషన్స్ రాజకీయ పార్టీల ప్రచారం లాంటివి. పుస్తకంలో వాగ్దానాలు ఎక్కువ, అమలులో మాత్రం అర్థం వేరేలా. సినిమా ప్రపంచంలో కూడా అదే గేమ్ కొనసాగుతోంది. రాజాసాబ్ లుక్ కూడా ఇదే కథలో మరో అధ్యాయం. అది ప్రేక్షకులకు ఇచ్చిన వాగ్దానం. అయితే ఆ వాగ్దానం అందించిన రోజున అభిమానుల విశ్వాసం కదులుతోంది. మరోసారి ఇలాంటి మాయాజాలం వస్తే ప్రేక్షకులు ఇంకెలా నమ్ముతారు? ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే సినిమాలపై ఆధారపడి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమోషన్స్తో ప్రేక్షకులని మభ్యపెట్టే కాలం చాలా తొందరలోనే ముగుస్తుందని. ఎందుకంటే ప్రేక్షకులు బుద్ధి లేని వారు కాదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు మోసపోయినా చివరిసారి మాత్రం ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు నిజంగా మంచి సినిమా ఇస్తున్నారు అన్నది తప్పకుండా గుర్తిస్తారు.